ఎన్నోసార్లు ప్రియులరా నేర్చుకున్నది ఒక సత్యం ఏంటంటే, మనం దేవుని సన్నిధికి వచ్చేది దేవుణ్ణి ఆరాధించడానికి, అంతే కదా. మనం అంతా మర్చిపోవాలి, మనం మర్చిపోయి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ వారం అంతా కాపాడారు, కుటుంబంగా వచ్చి దేవుడిని మనం గనపరచాలి. అది దేవునికి చాలా ఇష్టం అంట. రెండో వాక్యానికి లోబడాలి. మనం కేవలం దేవుని వాక్యం విని లోబడకుంటే ఏమన్నా లాభమా? ఓకే కదా నిర్మల గారు, వాక్యాన్ని విని దానికి ఏం చేయాలా? లోబడాలి. మనం దాని ప్రకారం జరిగించాలి. అప్పుడు మనకు రాసుకోవాలి. ఎందుకంటే దేవుడికి తెలుసు కదా ఎవరు లోబడుతున్నారు, ఎవరు లోబడట్లేదు. దేవుడు ఎంత కృపను మనకు అనుగ్రహించి ఒక చిన్న సంఘాన్ని ఇచ్చి ఆ సంఘంలో దేవుడి వాక్యం ఉండే సత్యాలను దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనం దాన్ని ఎంత నమ్మకంగా, ఎంత ఆసక్తిగా విని లోబడుతున్నామో అది చాలా ముఖ్యం. మీకు ఎంతమందికి తెలుసు లేదో ఒక వాక్యం ఇలా ఉంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఎలా వినాలంట? ఆనందించు, హ్యాపీగా వినాలంట, సంతోషంగా వినాలంట, పరిగెత్తుకుంటూ రావాలంట. ఈరోజు దేవుని వాక్యంలో ఏదో ఒకటి దేవుడు మాకు నేర్పించబోతున్నాడు, హ్యాపీగా రావాలంట. యెహోవా ధర్మశాస్త్రం, దేవుడు ఎంత జ్ఞానం గలవాడంటే వాక్యాన్ని ఏదో బోరింగ్గా ఎప్పుడు ఇస్తాడా ఈయన, కరెక్ట్ వాక్యం టైంకి రావడము, గంటసేపు కూర్చొని పోవడము అట్లా ఉండకూడదంట. మనం వచ్చి రావాలన్నా ఆరాధనలో పాల్గొందాలి, దేవుని వాక్యాన్ని వినడానికి లోబడాలి. ఆ వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంట? ఆనందించచ్చు. ఎలా వినాలా? సంతోషంగా, హ్యాపీగా. ఈరోజు బ్రదర్ ఏదో వాక్యం చెప్పబోతున్నారు, ఈరోజు ఏదో ఒక అంశం మీద దేవుడు మాకు మాట్లాడబోతున్నాడు. మన స్టాండర్డ్ దేవుడికి వాక్యం చాలు కదా ప్రియులరా. ఆనందంతో, సంతోషంతో రావాలి, దుఃఖంతో లేకపోతే బాధతో ఏదో బ్రదర్ రమ్మన్నారు అన్నట్టుగా రాకూడదు ప్రియులు. నేను ఒక సంఘ కాపురిగా అందరినీ ప్రోత్సహిస్తుంటాను, రండి. కానీ మనం కానీ నేను పిలిచినా రాకుండా, పిలిచినా పిలవకుండా, ఇది దేవుడు సన్నిధి, దేవుడు నన్ను ఆ మందిరంలో నా యొక్క శరీరంలో నన్ను అవేరుగా చేశాడు, నేను వెళ్ళాలనే ప్రతి ఒక్కరికి ఒక ఆసక్తి ఉంది. వాళ్ళు వాలంటీర్గా, సొంతంగా, ఇష్టపూర్వకంగా రావాలంట. మూడవది, మనం ఎందుకు వస్తామంటే దేవుని సన్నిధికి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందడానికి. మీకు తెలుసో లేదో ప్రియులారా, చాలా సంఘాలలో నెలకొకసారి ప్రభురాత్రి వల్ల తీసుకుంటాం. కొన్ని సంఘాలలో నెలకొకసారి మొదటి సండేలో, లాస్ట్ సండేలో వాళ్ళు ప్రభురాత్రి వల్ల ఇస్తారు. హెబ్రోన్ సంఘంలో, ఈ భక్త సింగార్ సంఘంలో కరెక్ట్ 9:30కో 10:30కో చర్చ్ స్టార్ట్ చేసి పాటలైన వెంటనే ప్రభురాత్రి వల్ల ఇస్తారు. అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరు కరెక్ట్ టైంకి రావాలని. తర్వాత ఇవ్వరు, లేట్ అయింది మేము తర్వాత మాకు ప్రభురాత్రి వల్ల ఇవ్వండి అంటే ఇవ్వరు. మీకు అంత నిర్లక్ష్యమా? దేవుని శరీరము, దేవుని సన్నిధి మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి 11 గంటలకు 12 గంటలకు వచ్చి ఏదో రొట్టెలు తీసుకుని పోవడము. మనం కానీ రాబోయే దినాలలో మేబీ అలా స్టార్ట్ చేద్దాం. కరెక్ట్ ఆరాధన కరెక్ట్ 10:30 తర్వాత మనం ప్రభురాత్రి వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ దేవుని యొక్క శరీరం, ఆయన రక్తం యొక్క విలువ తెలియాలా. మనం దేవునికి ఏం ఫేవర్ చేస్తున్నామా? ఆయన మనకు ఫేవర్, ఆయన శరీరంలో మనకు, ఆయన రక్తంలో పాల్పొంది కృపనిస్తున్నాడు కదా. ప్రభురాత్రి వల్ల తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్ టయానికి రావాలి, ఆరాధన టయానికి వచ్చి ఆ ప్రభురాత్రిలో పాల్పొందాలి. దేవుడు ఎంత మంచోడంటే మన సంఘంలో ప్రతి వారము, ప్రతి ఆదివారము, ప్రతి దినము, ప్రభు దినమందు మనం ప్రభురాత్రి వల్ల పాల్పొందే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం దేవునికి కృతజ్ఞతమై దాంట్లో మనం ఆసక్తిగా రావాలి. మనం దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ప్రభురాత్రి వల్ల నిర్లక్ష్యం చేసినట్లయితే ఒక వాక్యంలో రాయబడ్డది మనం తప్పించుకోలేము.
దేవుని ఉగ్రతను, దేవుని కోపము తప్పించుకో. అట్టని భయంతో రాకూడదు ప్రియులారా. దేవుడు చాలా వాక్యాలలో ప్రేమగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇంకా లాస్ట్కు ఇంకా ఎంత మొండిగుండి ఎంత చెప్పిన మాట వినకపోతే ఇంకా లాస్ట్కు ఆయన ఉగ్రతను మనము తప్పించుకోవాలి. నాలుగవది, మనం దేవుడి సన్నిధి ఎందుకు వస్తామంట? అందరితో కలిసి సహవాసంగా ఉండడం. అందరితో కలవాలి, అందరితో మాట్లాడాలి, అందరితో మనం వెళ్ళి ప్రైజ్ లార్డ్ చెప్పాలి, అందరిని మనం కలవాలి. ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి మీ హస్బెండ్ రాలేదే, మీ భార్య రాలేదే, మీ పిల్లలు రాలేదే అది వాళ్ళకి మనం కనుక్కోవాలి. ఎవరైనా ఆ రోజు మందిరానికి రాకపోతే వాళ్ళకి కాల్ చేసి మనము ప్రియులరా కనుక్కోవాలి. బ్రదర్ ఈరోజు మేము మిస్ అయ్యాం, మిమ్మల్ని సిస్టర్ మేము మిస్ అయ్యాం అని మనం వాళ్ళతో పర్సనల్గా రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రియులరా మనం వాళ్ళకి కాల్ చేస్తాం. మమ్మల్ని అడగకూడదు వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదు. మనం అందరితో సహవాసం డెవలప్ చేసుకోవాలా. మనం ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్ మమ్మల్ని పట్టుకొని వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదు అంటే అది పద్ధతి కాదు కదా ప్రియులరా. సో ఈ 4 కారణాల వల్ల మనం దేవుడి సన్నిధికి వస్తామంట ప్రియులరా. ఒకటి, దేవుణ్ణి ఆరాధించాలి. రెండోది, దేవుని వాక్యాన్ని విని లోబడడానికి. మూడవది, ప్రభురాత్రికలలో పాలు పొందడానికి. నాలుగోది, అందరితో సహవాసం ఉండడానికి. అందరితో కలవాలి కదా, అందరితో మాట్లాడాలా, అందరు ఫోన్ నెంబర్లు తీసుకోవాలా, వాళ్ళ బర్త్డేస్, వాళ్ళ వెడ్డింగ్ డేస్ కనుక్కొని వాళ్ళకి విష్ చేయాలా. రాకపోతే వాళ్ళకి కాల్ చేసి రమ్మనాలా, వాళ్ళని మనం ప్రోత్సహించాలి. నాకెందుకులే, నాకేం పట్టింది అన్నట్టు ఉండకూడదు. అలా ఉంటే మనం రేపు దేవుని రాజ్యానికి వెళ్ళడం కష్టమే. నిర్లక్ష్యంగా ఉంటే ఇది నా సంఘం కాదు, ఇది ఎవరి సంఘము? మన సంఘం. మన సంఘం అన్న వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెప్తామా? ఇది సైమన్ బ్రదర్ సంఘం కాదు కదా షారు, సైమన్ బ్రదర్ సంఘం కాదు. ఇది ఎవరి సంఘము? మన సంఘం. మనమంతా ఎవరిమి? క్రైస్తవం కదా. మనం పోయిసారి నేర్చుకున్నాం కదా. ఎవరంట మనమంతా? వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. పెంటికాస్టల్ కాదు, బ్యాప్టిస్ట్ కాదు, సిఎస్ఐ కాదు, రోమన్ క్యాథలిక్స్ కాదు, లూథరన్స్ కాదు, మెథడిస్ట్ కాదు, మెనరెట్ కాదు, హెబ్రోన్ కాదు, ఓసన్న కాదు, ఏసన్న క్రిస్టియన్ కాదు. ఏదంటే మనమంతా ఎవరంట? క్రిస్టియన్, క్రైస్తవులము. పోయిసారి నేర్చుకున్నాం, బైబిల్లో 3 సార్లు రాయబడింది క్రైస్తవులు అని. యేసుప్రభుని వెంబడించే వారిని అంతియోకియాలో మొదటిసారి ఏమని పిలిచారట మరి కూడా? క్రైస్తవులు. బ్యాప్టిస్ట్ చర్చ్ అని పిలవలే కదా. ఎప్పుడొచ్చి మేము బ్యాప్టిస్ట్ చర్చ్, మేము లూథరన్ చర్చ్ అని అనేవాళ్ళు వాళ్ళకి కొద్దిగా జ్ఞానం తక్కువ. వాళ్ళకు వాక్యం తెలియదు. వాక్యం తెలిసిన వాళ్ళు అలా పిలిపించుకోరు. వాక్యం తెలిసిన వాళ్ళు ఏమని పిలుస్తారు? మా మధ్య మా ఇంట్లో పనిచేసి మేరీ, ఆమె మొదట్లో మా దగ్గర ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది కానీ పనిచేసి 7 సంవత్సరాలు. మేము రోమన్ క్యాథలిక్స్ ఆమె పోయిన వారం దానికన్నా ముందు వారం ఉన్నదండి మనం క్రైస్తవులు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి మనం రోమన్ క్యాథలిక్స్ కాదు, మనం అంతా క్రిస్టియన్స్, మనమంతా క్రిస్టియన్స్ అని చెప్తుందండి అమ్మాయి. సో మనమంతా ఎవరమంటారు ప్రియులారా? వాక్యం చెప్పిన వెంటనే విని లోబడి వాళ్ళంతా ఎంత ధన్యులు అంటే వాళ్ళు చాలా చాలా ధన్యులు ప్రియులు. తక్షణమే ఆలోచించి చెప్తానులే, వాళ్ళు చూద్దాము, మా భర్తను అడుగుతా, మా భార్యను అడుగుతా, మా మమ్మీ డాడీని అడుగుతా, చూద్దాము. ఆలస్యంగా లోబడడం కానీ లోబడనంటే, ఆలస్యంగా లోబడే వాళ్ళంతా లోబడనంటే వాళ్ళ అవిధేయులే కదా పీటర్. డిలే ఒబీడియన్స్ ఆల్సో ఈజ్ డిసొబీడియన్స్. ఆలస్యంగా లోబడే వాళ్ళంతా అవిధేయులే ప్రియులరా. తక్షణమే దేవుని వాక్యానికి లోబడేవాడు వాళ్ళంతా దాని
సో మనము పెంటికోస్టు, మనము లేకుంటే హెబ్రోను, లేకుంటే హోసన్నా అవి కాదు. మనం ఎవరు పంట ప్రియులు చెప్పండి, క్రైస్తవులని పిలువబడడానికి మనం అంతా ఎంత ధన్యులం అంటే కదండి. మేము బైబిల్ మిషన్ అండి, మేము ఆ మిషన్ అండి అని మనం చెప్పుకోకూడదు ప్రియులు. మేము బ్యాప్టిస్ట్ మిషన్ అండి అని మనం చెప్పకూడదు, మనం క్రైస్తవులని చెప్పు. సో ప్రియులరా, ఒక్కసారి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి తిప్పుతుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, గుర్తుపెట్టుకుంటున్నా. అందరు తీయండి. రైట్. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ హృదయంలో ఉండవలెను. గమనించండి, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, ఈ ఆజ్ఞలు ఎక్కడ ఉండాలంట? మన హృదయం. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, మీరు వాక్యం విన్న వెంటనే చాలా కేర్లెస్గా, చాలా చాలా క్యాజువల్గా తీసుకోవద్దు, దాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. చాలా సీరియస్గా తీసుకోండి. చిన్నప్పటి నుంచి చాలా మందికి ఒక అలవాటు, ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాలా, రావాలా, ఏం చెప్తున్నారు కానీ వాళ్ళకి తర్వాత తెలవుతుంది. అప్పుడు మరుసటి రోజు అడగండి, నేను ఏం చెప్పారు మీ పాస్టర్ గారు, మీ సేవకులు అంటే వాళ్ళకి గుర్తుండదండి. అంటే వాళ్ళు చాలా క్యాజువల్గా, చాలా లైట్గా ఊరికే వెళ్తారు, ఏదో ప్రజెంట్ అయ్యామని చెప్పి వాళ్ళు వెళ్తారే కానీ నిజంగా దేవుని వాక్యాన్ని ఆసక్తిగా, కేర్ఫుల్గా వాళ్ళు వినలేదు. ఇక్కడ ఎంత చక్కగా రాయబడేది, ఏదో విని క్యాజువల్గా మర్చిపోవద్దు, ఏదో విని విన్నట్టుగా ఉండొద్దు. ఈ నేడు నేను మీకు ఎప్పుడు వాక్యం విన్నా, ఎప్పుడు మీరు వాక్యం చదువుకున్నా ఎక్కడుండాలంట ముఖేష్? అది ఎక్కడుండాలంటే మీ హృదయంలో ఉండవాలేమో. విన్న వెంటనే దాన్ని బాగా మనసులో పెట్టుకోవాలంతే కదా, మనసులో పెట్టుకోవాలి, సీరియస్గా తీసుకోవాలా. ఇది ఆషామాషి కాదు, దేవుని వాక్యం చెప్పేవారికి వర్తిస్తుంది, వినేవారికి వర్తిస్తుంది. నాకు ఒక న్యాయము, వినేవాళ్ళకి ఒక న్యాయం ఉండదు కదా. దేవుని వాక్యంలో రాయబడ్డది, బోధించే వారికి 2 శిక్ష అంట. యాకోబు పత్రికలో ఉంది, వినేవారి కంటే బోధించే వారికి 2 శిక్ష అంట. బై మిస్టేక్, బై ఛాన్స్ మేము ఏదైనా తప్పుగా బోధించి తప్పు మార్గంలో నడిపిస్తే మాకు డబల్ శిక్ష అంట ప్రియులారా. అందుకే పుల్పిట్ మీద వచ్చేవాళ్ళు ఎంత కేర్ఫుల్గా వాక్యం చెప్పాలంటే, ఏది పడితే అది చెప్పామనుకోండి, మొత్తం సంఘమంతా నాశనం అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు మనం నేర్పించింది, ఇన్ని సంవత్సరాలు మనం బోధించింది మొత్తం పాడైపోతుంది. ఒక ఆయన పుల్పిట్ మీదకి వచ్చి ఒక ఆయన వాక్యం చెప్తూ నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టము, మరి ముఖ్యంగా చర్చ్ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడండి పుల్పిట్లో. ఇట్లా చెప్తే సంఘం ఏం కావాలా? ఓహో, వాక్యం చెప్పేటాయనే పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది, మనం కానీ పాలిటిక్స్ చేయాలా? ఇంక అప్పుడేమైతుందంటే మన సంఘంలో పాలిటిక్స్. నేను ఆ బ్రదర్, నాకు ఈ సిస్టర్ అంటే ఇష్టం, ఈ బ్రదర్ వాక్యం చెప్తే నాకు ఇష్టం, ఆయన చెప్తేనే వాక్యం ఇష్టం, పాలిటిక్స్ స్టార్ట్. మనం ఇన్ని సంఘం దేవుని కృపలో మన ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్లో ఈ రోజు వరకు అలాంటి పాలిటిక్స్ లేవు. నేను బ్రతికిన రోజులు ప్రియుల ఒక సంఘ కాపులుగా పాలిటిక్స్ జరగనివ్వను. అది మనం మంచిదా పరిపడం? ఎంత డేంజర్ తెలుసా ప్రియులరా, నాశనం అయిపోతాం అంతే. నాకు ఆయన చెప్తేనే వాక్యం ఇష్టము, నాకు ఈయన చెప్తేనే వాక్యం ఇష్టము, పాలిటిక్స్ స్టార్ట్. అందుకే దేవుని వాక్యం ఎలా విన్నారంట? ఆసక్తిగా, సంతోషంగా. ఎక్కడ ఉండాలంట? దేవుని వాక్యం విన్న వెంటనే హృదయంలో దాచిపెట్టుకోవాలంట. ఈరోజు అంకుల్ చెప్పిన మాట నేను మర్చిపోను. అందుకే అందరూ బైబిల్ తెరిచి చూసి అండర్లైన్ చేసినప్పుడు మనం దాన్ని మంచిగా అర్థం చేయాలి. మొబైల్లో చూడడం కాదు ప్రియురా, ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు మొబైల్లో చూడడం కాదు, బైబిల్ తెచ్చుకొని చూస్తే అండర్లైన్ చేసుకున్నప్పుడు మన మైండ్లో అది ఉండిపోదు. అది మనకు ఆశీర్వాదం.
మనం ఇంట్లో చదువుకోవచ్చేమో, మేము ఎక్కడికైనా ఆఫీస్లో ఉన్నప్పుడు లేకపోతే బస్సులో వెళ్తున్నప్పుడు అప్పుడు బైబిల్ పట్టుకొని పోలేదు కాబట్టి మొబైల్ చదువుకోవచ్చు. కానీ మందిరానికి వచ్చినప్పుడు మనం బైబిల్ తెచ్చుకొని ఒక పెన్ను తీసుకొని, కొంతమంది దగ్గర మార్కర్స్ ఉంటాయి, ఎల్లో మార్కరో బ్లూ మార్కరో, అవి అండర్లైన్ చేసుకొని ఆడ పెన్ను మీద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము అని రాసుకున్నప్పుడు అది మన మైండ్లో ఉండిపోతుంది ఫ్రీగా. టెక్నాలజీలో తప్పేం లేదు, కానీ పులిపిట్ మీదకి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనము చదువుకోవాలి, బైబిల్ తెచ్చుకోవాలి. మందిరానికి వచ్చినప్పుడు అందరి చేతులలో బైబిల్ ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, మమ్మీ నువ్వు తీసుకెళ్ళు నా బైబిల్, డాడీ నువ్వు తీసుకెళ్ళు నేను ఒట్టి చేతులతో వస్తా అని మనం పంపకూడదు. ఎవరు బైబిల్ వాళ్ళే పట్టుకోవాలి. అది చాలా అవమానకరం. మనం ఈరోజు దేవుని మందిరంకు బైబిల్ పట్టుకొని రాకపోతే ప్రియులరా, రేపు దేవుని వాక్యం ప్రకారం వాక్యం దొరకదంట. యోవేలు గ్రంథం తీయండి, యోవేలు గ్రంథము మనం అందరం తీసుకుందామా ప్రియులరా? మనం చాలాసార్లు ఈ వాక్యం చదువుకున్నాం, కానీ అదొకసారి జస్ట్ జస్ట్ గో త్రూ ఇట్ అండి. రాబోయే దినములలో నేను దేశం మీదకి కరువును పంపబోతున్నాను. యోవేలా ఆమోసా? రైట్, క్షమించండి, ఆమోస్ దాని పక్కదండి. 8వ అధ్యాయం 11వ వచనం అందరూ తీయండి. 8:11 ఆమోసు గ్రంథము 8:11. దయచేసి అందరూ గమనించండి. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టిందును. క్షామం అంటే కరువు. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట లేకపోతే దేవుని వాక్యము వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వినుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తరం నుండి తూర్పు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఇంగ్లీష్లో ఇలా ఉంది, ఐ విల్ సెండ్ ఫామిన్ ఇన్ ద డేస్ టు కమ్. ఫామిన్ అంటే కరువు. అన్నం దొరుకుద్ది, నీళ్లు దొరకదు, కానీ వాక్యం దొరకదంట. దేవుని వాక్యం చెప్పేటోళ్ళు ఉండరంట. మనం నిర్లక్ష్యం చేసినందుకు, మనం కేర్లెస్గా ఉన్నందుకు ఇప్పుడు దేవుని వాక్యం కొరకు ఏడుస్తారంట. మాకు ఎవరిని వచ్చి వాక్యం చెప్పండి, మా ఇల్లు దర్శించండి, మాకు వచ్చి దేవుని వాక్యం చెప్పండి, ప్లీజ్ వచ్చి రండి అంటే వాక్యం చెప్పేటోళ్ళు ఉంటారంట. మనుషులు ఆ సముద్రం నుంచి ఈ సముద్రంకి వెళ్తారంట, తూర్పు నుండి పడమటకు వస్తారంట, శ్రీలంక వాళ్ళంతా ఇండియాకి వస్తారంట, ఇండియా వాళ్ళంతా అమెరికాకి వెళ్తారంట, అమెరికా వాళ్ళంతా కెనడాకి వెళ్తారంట. వాక్యం చెప్పండి మా దేశంలో దొరకట్లేదు. ఇంకొక దేశం, సముద్రం నుంచి సముద్రం అంటే దేశం నుంచి దేశం అనే అర్థం. అది సముద్రాల నుంచి దేశాలకు ఒక బార్డర్స్. అది దేవుని వాక్యము వినాలా ఎవరన్నా చెప్తే వినాలా అని ఆసక్తిగా ఎంతో ఉదుకుతారంట, కానీ దేవుని వాక్యం దొరకదు. ఇదే యెహోవా వాక్కు. అందుకే అది దొరికినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా వినండి. క్యాజువల్గా తీసుకోవద్దు, లైట్గా తీసుకోవద్దు, జోక్గా తీసుకోవద్దు. ఇది దేవుని వాక్యము. మనల్ని సృష్టించింది ఆ దేవుడు. మనకి ఇష్టం వచ్చిన జీవితం జీవించకూడదు అని దేవుని వాక్యం మనందరినీ ఒక ప్లాట్ఫామ్కి తెస్తుంది. చాలా ఎక్స్ట్రీమ్ ఉన్న వాళ్ళంతా ఆ దేవుని ప్లాట్ఫామ్కి రావాలా, చాలా కామ్ ఉన్న వాళ్ళంతా ఈ ప్లాట్ఫామ్కి రావాలా. ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్ ఉన్నా, ఇది నా అలవాటు అండి, అది నా నేచర్ అండి, నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అండి, అలాంటి వాళ్ళంతా దేవుని ప్లాట్ఫామ్కి వచ్చి దేవుడు నేర్పించే మాటల ప్రకారం నేర్చుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు లేదండి అనేటోళ్ళు దేవుని ప్లాట్ఫామ్, వాక్యం అనే ప్లాట్ఫామ్కి రావాలా, వాళ్ళని నేర్చుకోవాలి. చూసారా, దేవుని వాక్యము మనుషులు ఆ సముద్రం నుంచి ఈ సముద్రంకి వెళ్తారంట, తూర్పు నుండి పడమటకి వెళ్తారంట. దే విల్ నాట్ ఫైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దొరకదు. అన్నం దొరుకుద్ది,
నీళ్లు దొరుకుతాయి, ఫుడ్ ప్రాబ్లమే ఉండదు, నీళ్ళకి ప్రాబ్లం ఉండదు. దేనికి ప్రాబ్లం ఉంటుందంట? వాక్యం దొరకదంట ధనలక్ష్మి. ఇప్పుడు మనకు ప్రతి గురువారం ప్రతి ఆదివారం దేవుడు బైబిల్ స్టోరీ ద్వారా మనం చదవడం వేరు, కానీ వారం ఒక రోజు గురువారం ఆదివారం వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఎన్నెన్నో విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. దగ్గరలో ఉన్నాము, దగ్గరకు మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి వచ్చి విన్నప్పుడు ద్వారా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాము. అవి రేపు మనం పిల్లలకు నేర్పించవచ్చు. మన పిల్లలు మంచి మార్గం నడుస్తారు. రేపు మనం వాళ్ళని చూసి నా పిల్లలు ఎంత మంచి మార్గం ఉన్నారు. వైలెన్స్, ఈ గొడవలు, అబద్ధాలు, కోపాలు ఇవన్నీ పోయి మన పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళ మంచి జీవితం మంచి డీసెంట్ అయిపోయి ఓకే ఉన్నతమైన పేరెంట్స్గా మన పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. పేరెంట్స్గా మనం రావాలా, మన పిల్లల్ని తీసుకురావాలా. వాళ్ళు వింటూ 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 ఒకరోజు వాళ్ళకి స్టేజ్కి వస్తారు. ఓహో మనం దేవుడి వాక్యం ప్రకటించి. సో దేవుని వాక్యం ఒక రోజు వస్తుందంట, దొరకదంట ప్రియులారా. అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి, ఆ సముద్రం నుంచి ఈ సముద్రం, ఆ దేశం నుంచి ఈ వాక్యం చెప్పినప్పుడు వాక్యం ఎంత మనం మళ్ళా చదువుతారు. చూద్దాం ప్రియులారా, చూద్దాము 11 వచ్చాం. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెలుగుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. People will go from to and fro, from east to west. They will go from sea to sea to seek the word of God, but they will not find, because the famine అంటే కరువు, క్షామము. అన్నం దొరుకుతుంది, నీళ్ళు దొరుకుతాయి, కానీ వాక్యం దొరకదు. సో కాబట్టి ప్రియులారా, మనందరం ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ గురించి మనందరం ప్రియులారా ఒకే మనం ఎట్టుండాలంటే ఆ దేవుని వాక్యం ఆసక్తిగా, భయభక్తులుగా, ఎంతో ప్రేమగా దేవుని వాక్యాన్ని విని మారాలా. మనం మారాలనే మనసు లేకుండా ఊరికే వాక్యం వింటే కుదరదంట. మనం వచ్చినప్పుడల్లా నేను వాక్యం విని మారాలా, నాలో మార్పు రావాలని చెప్పి మనం రావాలి. ఈ 4 కారణాల వల్ల మనం అందుకు ఒకటి దేవుని ఆరాధించాలి. వచ్చినప్పుడల్లా అందరం వచ్చి దేవుని ఆరాధించాలి. రెండోది ప్రభురాత్రి దేవుని వాక్యాన్ని విని దానికి లోపడాలి. మూడోది ప్రభురాత్రి వల్లలో ప్రతి ఒక్కరు పాలు పొందాలా. ఒక వారం తీసుకోలేదని చెప్పి నేను పాపం చేస్తున్నాను అట్లే మనం మానుకుని ఉంటామా? మానుకోవాలా, తప్పులా పాపాలు మానుకోవాలా, ప్రభురాత్రి వల్ల తీసుకోవాలా, ఆ చెడ్డ అలవాట్లు మానుకోవాలా. ఎన్ని రోజుల వరకు? రేపు చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ప్రభురాత్రి వల్ల తీసుకునే వాళ్ళు తను తాను పరీక్షించుకోవాలా. పాపం ఉంటే మన ప్రభువా నన్ను క్షమించమని అడిగి దాంట్లో పాలు పొందాలా. నేను పాపం చేస్తున్నానని చెప్పి దాన్ని తీసుకోకుండా సంవత్సరాలు ఉంటే రేపు ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా చనిపోతే ఎక్కడికి వెళ్తాం? భార్యలు భర్తలకు చెప్పాలా, భర్తలు భార్యలకు చెప్పాలా, పిల్లలు తల్లిదండ్రులకు చెప్పాలా, అమ్మ తీసుకో, మానుకో, ఈ తప్పులు మానుకో మమ్మీ, ప్లీజ్ డాడీ మానుకో, అయ్యా ఇది వద్దయ్యా, రేపు పరలోకానికి వెళ్ళాలా, నీ అలవాట్లు మానుకో. ఎప్పుడో ఒకసారి భార్యతో గొడవపడ్డం, ఏదో ఇంట్లో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ ఏంటి, సమాధానం లేకుండా చర్చకు వచ్చినాము, అప్పుడు తీసుకోలేదు, ఓకే నో ప్రాబ్లం, ఎప్పుడో ఒకసారి ఓకే. కానీ ప్రియులరాదు మన అలవాటు చేసుకొని, నాకు ఈ చెడు అలవాటు ఉందండి, నేను తాగుతానండి, నేను సినిమాలకు వెళ్తానండి, నేను గొడవ పడతానండి, నేను ఇది చేస్తున్నానండి, నేను ఆ మానుకుంటే వరకు ఎప్పుడు మానుకుంటామో ఎప్పుడు తీసుకుంటాం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్య దినంలో నేను అతన్ని లేపుతాను. నా శరీరం తిని నా రక్తం తాగని వాడు నిత్య జీవం లేనివాడు కదా ప్రతాప్. నిత్య జీవం లేనివాడు శరీర ప్రభుత్వం ప్రతి ఒక్క. అందుకే భార్యతో సమాధానం ఉండాలి, భర్తలతో కొంచెం మంచి ఉండాలి. ఏదో మిస్అండర్స్టాండింగ్, ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, ఇంట్లో ఏదో గొడవ అయింది, ఇమీడియట్గా సారీ చెప్పాలా, ఇమీడియట్గా మాట్లాడాలా, ఇమీడియట్గా సమాధానం పడాలా. అందరి ఇళ్ళలో అవుతుంది కదా అని చెప్పి మనం సమర్థించుకొని మనం ప్రియులరా దేవునికి దూరంగా ఉంటుంది. అవుతుంది నో డౌట్, కానీ అందరి ఇళ్ళలో అందరూ ఒక్కొక్కరికి సారీ చెప్తున్నారు. కొంతమంది ఎంత ఘోరం అంటే అందరి ఇళ్ళలో నడుస్తుందిలే బ్రదర్ అంటారు. అంటారు ఇంకా నువ్వు మనం గొడవ పడుకుంటూ పోతామా? మన ఫ్యామిలీలో ప్రభురాత్రి వల్లకి వచ్చాం కదా, మందిరానికి వచ్చాం కదా,
నేను చూడండి ఎవరు తీసుకుంటున్నారో ఎవరు తీసుకోవట్లేదో అది నా డ్యూటీ కాదు. ఎవరు ఆత్మకు వాళ్ళే జవాబుదారి, తాను పరీక్షించుకొని దాంట్లో పాల్పొందాలని బైబిల్లో కదా ప్రియులారా. మందిరం అంటే, వాక్యం అంటే, దేవుడి సన్నిధి అంటే ఆశాభాష కాదు, అంత నార్మల్గా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలా. ఒక రోజు వస్తుంది, దే విల్ బి ఫ్యామిన్, దే విల్ బి నో ఫుడ్, యూ విల్ ఫైండ్ ఫుడ్, యూ విల్ ఫైండ్ వాటర్, బట్ యూ విల్ నాట్ ఫైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దొరకదంట రోయ్. సీరియస్గా మనం దాంట్లో పాల్గొంటే బాగుంటుంది. ఎప్పుడు వాక్యం విన్నా సీరియస్గా వినాలి. చాలా అందుకే నేను కానీ వాక్యం చెప్తున్నప్పుడు ఏదో ఆశామాషికి చెప్పని కొద్దిగా నేను అథారిటివ్గా అధికారం గలవాడుగా నేను ఎందుకు చెప్తానంటే అది దేవుని వాక్యం. నేను ఇక్కడ ఉన్నప్పుడు దేవుని పక్షంలో ఉంటాను. నేను అది ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినప్పుడు నేను మీ పక్షంలో ఉంటాను. నేను అందరితో నార్మల్గా ఉంటాను. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మాట చెప్పాలి. పర్లేదే అని ఈడ నుంచి చెప్పగలుగుతానా? చెప్పకూడదు ప్రియులరా. యూ హ్యావ్ టు ఫాలో గాడ్ స్టాండర్డ్. సో కాబట్టి ఇది మనం మనసులో పెట్టుకుందాం. ఈరోజు నా టాపిక్ ఏంటంటే దేవుణ్ణి ఘనపరచడం ఎలా. మీరు తినను త్రాగినను ఏమి చేసిన దేవుని మహిమార్థం కొరకు కదా అని. వెదర్ యూ ఈట్, వెదర్ యూ డ్రింక్, యూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. వై గాడ్ క్రియేటెడ్ us? ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు మనం ఎందుకు సృష్టించాడంటే తన మహిమ కొరకంట. రైట్. మరి ప్రియులారా, ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే దేవుణ్ణి స్తుతించే ప్రతి ఒక్కళ్ళు. గమనించండి ప్రియులారా, కొన్ని పాయింట్స్ నేను కొత్త టాపిక్లోకి వెళ్తాను. దేవుణ్ణి స్తుతించే ప్రతి ఒక్కళ్ళు, దేవానికి స్తోత్రం. మనం ఆరాధన టైం చేస్తుందా? దేవుని స్తుతించే ప్రతి ఒక్కళ్ళు దేవుని గణపరుస్తారంట. కీర్తనల గ్రంథం 63 పూర్తి అండి. 63 verse 3 అని చదువు పెట్టాను ఇంగ్లీష్లో. బుక్ ఆఫ్ సామ్స్ chapter 63 verse 3. You will read in English. Psalms 63 verse 3. Little loudly. Psalms 63 chapter verse 3. Book of Psalms 63 verse 6 verse 3. Meghna, can you help her? Did you take 63 verse 3 Nana? Thy lips shall praise thee. Ma, telugu chadavamma. నా పెదవులు నిన్ను స్తుతించు. ఇక్కడ ప్రియులారా, ఎవరెవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో పెదవుల ద్వారా వాళ్ళంతా దేవుణ్ణి మహిమపరిచినట్టు గుర్తుపెట్టుకోండి. ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరు నోటు విప్పాలా, స్వరాన్ని విప్పాలా. అంటే గట్టిగా అరవడం కాదు. ఆరాధించడం అంటే గట్టిగా అరవడం కాదు. ఊరికే హల్లెలూయా 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 స్తోత్రం అట్టి చెప్పడం కాదు. ఆరాధన అంటే ఆయన చేసిన వేదనను, ఆయన చేసిన ఉపకారములను, ఆయన గొప్పతనాన్ని వివరించడం కదా ముఖేష్. కొంతమంది కొన్ని సంఘాలలో ఒకటే హల్లెలూయా హల్లెలూయా అది ఆరాధన అవుతుంది అప్పుడు కదా. దేవుణ్ణి గణపరచదు. నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. మై లిప్స్ షల్ ప్రైజ్ యూ. Whenever we pray, we say, Lord, I thank you. Lord, I worship you. You're a good God. You're so wonderful God. Thank you for sending your son Jesus for me. Thank you for the Bible in my language, Lord. Thank you, Jesus died for me on the cross. Thank you so much, you're a holy God. నువ్వు నీతిమంతుడు, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు మంచి దేవుడు, నా కొరకు నీ కుమారుడిని పంపావు. స్తోత్రం ప్రభువా అని మన చేతులెత్తి మనం దేవుని గణపరుచుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ నోరు విప్పి దేవునికి థాంక్స్ చెప్పాలా ప్రియులారా. ఈరోజు చాలా చక్కగా అనుష
టీం అంతా మంచిగా దేవుని ఆరాధన నడిపించారు. అలా ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బాప్టిజం తీసుకున్న వాళ్ళంతా దే హ్యావ్ టు లీడ్ ద వర్షిప్. ఇప్పుడు ఒక్కళ్ళే కాదు, ఇంకా ఎవ్రీ వీక్ ఒక్కొక్కళ్ళను మనం ఎంకరేజ్ చేద్దాం. యూనో మన సుప్రియ, జస్ట్ బీ రెడీ. వన్స్ ఇన్ అ మంత్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ. వర్షిప్ లీడ్ చేయాలంటే మనం ఫస్ట్ వర్షిప్ చేయాలి. ఊరికైనా పాట పాడి సైలెంట్గా ఉండకూడదు. అక్కడ మనం ఆ పాటను పాడి మనం దేవుణ్ణి స్తుతించాలి. అవును ప్రభువా, జ్యోతిర్మయుడవు ప్రభువా అని ఆరాధించాలి. రైట్. రెండవది దేవుని ఎవరెవరు దేవుని మహిమపరిచేవాళ్ళు, ఫస్ట్ దేవుణ్ణి స్తుతించిన వాళ్ళంతా దేవుణ్ణి మహిమపరిచినట్టు. సో గుర్తుపెట్టుకోండి, చనిపోయే వరకు మన ఇళ్లల్లో, మన సంఘంలో ఆదివారము, గురువారము బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చిన బస్సులో కూర్చున్నా, మనం స్నానం చేస్తున్నా, వంట చేస్తున్నా, తింటున్నా ఖాళీ ఉంటాం కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తానే ఉండాలి. మరి మందిరంలో సంఘముగా మనం దేవుడు వి హావ్ టు వర్షిప్ ది లార్డ్ యాజ్ ఎ చర్చ్. పరలోకంలో ఇస్ ఇట్ ఇండివిజువల్ వర్షిప్ ఆర్ కార్పొరేట్ వర్షిప్? ఇండివిజువల్గా వర్షిప్ చేస్తారా పరలోకంలో, లేకపోతే గుంపుగా ఆరాధిస్తారా? గుంపుగానే ఉంటుంది ప్రియులరా. మనం అందుకే సిస్టర్ సునీత గారు గుంపుగా దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది, దేవుని వాక్యానికి లోబడే వాళ్ళంతా దేవుణ్ణి ఘనపరిచిన వారు. మలాకి గ్రంథము ఇవి ఆల్రెడీ చదువుకున్నాము. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కొన్ని రెఫర్ చేసిన తర్వాత విల్ గో బ్యాక్ అగైన్ టు మలాకి గ్రంథము, బుక్ ఆఫ్ మలాకి, చాప్టర్ 1, లాస్ట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. మాథ్యూకు ముందు ఉంటుంది, న్యూ టెస్టిమెంట్ కంటే ముందు ఉంటుంది. మలాకి 1వ అధ్యాయము 6-7 వచనం చూడండి. 1వ అధ్యాయము 6-7. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడెవడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడిగి ఏమి చేసి నీ నామం మిమ్మల్ని అడుగుచున్నాడు. 2వ అధ్యాయము 2వ వచనం, అదే మలాకి 2:2. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా ఆజ్ఞలను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనపూర్వకంగా దాన్ని ఆలోచింపకై ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపించును. వీరరా, ఇక్కడ అంటాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? ఉదయ్ గాట్ మై పాయింట్. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేల్ జనాంగమా, మీరు ఒకవేళ నన్ను తండ్రి, ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ యువర్ ఫాదర్, వేర్ ఇస్ దట్ మై రెస్పెక్ట్ యు ఆర్ గివింగ్? వేర్ ఇస్ దట్ యువర్ ఒబేయింగ్ మై వర్డ్? నా వాక్యానికి ఎక్కడ మీరు లోబడుతున్నారు? నేను యజమానుని అయితే మీరు నేను చెప్పిన మాట వినాలి కదా. నా వాక్యం విని దాన్ని చొప్పున జరిగించేవాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న వానికి సమానం. వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది, గాలి విసింది, ఆ ఇంటిని కొట్టింది, ఆ ఇల్లు పడిపోలేదంట, ఎందుకంటే బండ మీద ఉంది. నా వాక్యం విని దాని ప్రకారం జీవించేవారు రేపు తీర్పు రోజు, ఈ వర్షము వరదలు ఇది ఏంటంటే రేపు తీర్పు రోజు అందరు నిలబడ్డప్పుడు దేవుడు ఒకటి అడిగినప్పుడు మన వాక్యం ప్రకారం జీవించాను కాబట్టి పడిపోమని పరలోకం టెస్ట్ పాస్ అయ్యి పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని దాన్ని చొప్పున జరిగించని ప్రతివాడు ఇసుక మీద ఇల్లును కట్టుకున్న వానికి సమానం. వరదలు వచ్చాయో, వర్షం వచ్చింది, గాలి విసిరింది, ఆ ఇల్లు కూలిపోయింది. వీళ్ళంతా ఎవరంట? నా యుద్ధకు వచ్చి నా వాక్యం విని దాని ప్రకారము చెయ్యని వారు, టైం పాస్ వచ్చిన వాళ్ళంతా. తీర్పు రోజు వీళ్ళందరూ బయట వాళ్ళ యొక్క నిజమైన ప్రవర్తన బయటపడుతుంది. సో రెండోది ప్రియుల దేవుని వాక్యానికి లోబడే వాళ్ళంతా దేవుడిని గణపరచు. మూడవది పోయినసారి మనం నేర్చుకున్నాము, యేసు ప్రభు నామమున తండ్రి అయిన దేవునికి ప్రార్థించే వాళ్ళంతా దేవుణ్ణి గణపరుస్తున్నట్టు. ఎవ్రీవన్ హూ ప్రే ఇన్ జీసస్ నేమ్ టు ద ఫాదర్ దే ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. యోహాను సువార్త 14:13. John 14:13. John's Gospel
తీయండి ప్రియులారా, చాప్టర్ 14 verse 13. Ricky, can you read John's Gospel 14 verse 13? Little loudly, Nana. Whatever you shall ask in my name, that will I do. That the Father may be glorified. That the Father may be glorified In the Son. In the Son. Right? Dhanlesh chaduma Telugulo కొద్ది గట్టిగమ్మా. ఓకే రైట్. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు తాను చేయదు. మీరు నా నామమున తండ్రిని ఏది అడిగినా తండ్రి మహిమపరచబడినట్లు నేను దాన్ని చేస్తాను. సో మూడవది, ఎవరెవరైతే యేసు ప్రభు నామములో తండ్రికి ప్రార్థన చేస్తారో వాళ్ళంతా దేవుణ్ణి ఏం చేసినట్టు మహిమపరచినట్లు అంట. ప్రియులారా, ఆరాధించే ప్రతి ఒక్కరు దేవుని మహిమపరుస్తారంట. దేవుని వాక్యం ప్రకారము జీవించే వాళ్ళంతా దేవుని మహిమపరుస్తారంట. మూడవది, యేసు ప్రభు నామములో తండ్రికి ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళంతా దేవుణ్ణి మహిమపరుస్తారు. నాలుగవది మనం పోయినసారి నేర్చుకున్నాం, అదేంటంటే మీరు అధికంగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును. బై బేరింగ్ మోర్ ఫ్రూట్ నా తండ్రి మహిమపరచబడును. బై బేరింగ్ మోర్ ఫ్రూట్ మై ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్. ప్రియులారా, మనం ఫలించడం అంటే ఏంటి? అభివృద్ధి పొందడమా? ఫలించడం అంటే ప్రియులారా, దేవుని కొరకు మంచి గుణాలు కలిగి 9 ఫలాలు మనం చదువుకున్నాం కదా. ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహము కదా ప్రియులారా. 9 fruits అంటే మనం అందరి పట్ల ప్రేమగా ఉండాలి, అందరి పట్ల సమాధానంగా ఉండాలి. అదే కదా దాని అర్థము. ఫలించడం అంటే నన్ను నేను ప్రేమించుకోవడమా? 9 పరిశుద్ధాత్మ 9 ఫలాలు ఏవంటి? మొదటిది ప్రేమ. ఈ ప్రేమ ఎవరి గురించి? నన్ను నేను ప్రేమించుకోవడానికి. ఓకే, మరి ఎవరికి? వేరే వాళ్ళని ప్రేమించడానికి, అందరితో సమాధానం ఉండడానికి కదా పీటర్. సో ప్రియులారా, ఫలించే ప్రతి వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి కనపరుస్తూ ఉంటారంట. దాని తర్వాత మనము పోయిన వారం నేర్చుకున్నాం, గుర్తుందా? ఇతరుల మంచి కోరే వాళ్ళంతా దేవుణ్ణి కనపరుస్తున్నారు. ఇతరులను వాళ్ళు మంచిగా ఉండాలా, వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉండాలా, వాళ్ళకి ఏం చెడు జరగకూడదు అని మనం ఇతరులకు మనం మంచి కోరాలి. మంచి కోరడమే కాదు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చెయ్యాలి. యోబు ఏమని ప్రార్థన చేశాడు? ఆయన స్నేహితుల కొరకు. ఆయన స్నేహితులు వచ్చి యోబుకు చీము రక్తము తల నుంచి కాలు వరకు కారుతూ ఆయన బూడిదలు కూర్చొని ఏడుస్తూ ఉంటాయో, నా 10 మంది పిల్లలు చనిపోయారే, నాకున్న ఆస్తిని నేను పోగొట్టుకున్నానే, దానిపైన నాకు ఒంటిపైన తురుపులు అంటే చీము రక్తం అంట ప్రియులారా. దానిపైన భార్య వచ్చి దేవుడిని శపించింది. ఎందుకురా ఇంకా భక్తి అంటున్నావు అని చెప్పి ఆయన అన్నప్పుడు ఆయన అన్నాడంట, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు అని చెప్పి లాస్ట్కు ఆ బూడిదలో కూర్చొని బాధపడి ఏడుస్తూ ఉంటే ఆయన స్నేహితులు వచ్చి ఆయన ఎక్కిరించారంట. నువ్వు ఏదో చేసావు, అందుకే నీకు ఇలా ఏదో శాపం వచ్చింది, నువ్వు ఎవరినో తిట్టావు, నువ్వు ఎవరు అని అన్నప్పుడు యోబు కోపపడకుండా వాళ్ళ నిమిత్తం ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఆయన వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆయన స్థితిగతులను మార్చి ఆయనకు స్వస్థతను అనుగ్రహించి ఆయన పోగొట్టుకున్న దానికంటే ఎన్నంతలు 2 అంతలు అధికముగా ఇచ్చాడు. ఆయన బంధువులు, చుట్టాలు, స్నేహితులు, అన్నదమ్ములు అందరూ వచ్చారు, అందరు రింగ్స్ పెట్టారంట. ఆయనకు రోగం ఉన్నప్పుడు ఎవరు రాలేదు. ఆయన మంచిగా మళ్ళీ ఆస్తి ఇస్తే వచ్చి లోపల వాళ్ళ చుట్టాలు అందరూ మంచిగా ఒక్కొక్కరు రిగుబడుతున్నారంట, ఒక్కొక్కరు షాల్ తెచ్చి కప్పుతున్నారంట. మళ్ళా యోబుకు 10 మంది పిల్లలు పుట్టారు. ఎంతమంది కుమారులు? 7 కుమారులు, 3 కుమారులు. వీళ్ళు ఆ ఫస్ట్ వాళ్ళు కాదు, ఫస్ట్ వాళ్ళు చనిపోయారు. ఆ ఫస్ట్ వాళ్ళు గోడ కూలి అన్నం తింటుంటే గోడ కూలి ఒక సుడిగాలి వచ్చి గోడని గుద్దిందంట. ఆ
ఆ గోడ కూలి అందరూ చనిపోయారు. ఆ ఫస్ట్ 10 మంది చనిపోయారు. ఇప్పుడు మరి యోబు 42వ అధ్యాయం చివరి వచనంలో యోబుకు ఏడుగురు కుమారులు, 3 కుమార్తెలు. ఆ 3 కుమార్తెలు ఆ దేశమంతటా సౌందర్యవంతులు. అంత బ్యూటిఫుల్గా ఎవరు లేరు, అంత చక్కగా ఉన్నారంట ఆ గర్ల్స్. పది మంది పిల్లలు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ 10 మంది ఫస్ట్ భార్యగా పుట్టారా, లేకుంటే ఆయన మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నారా అని చాలా మంది అడుగుతున్నారు. మనకు దాని గురించి పెద్దగా క్లారిటీ లేదు పిల్లరా. కానీ నాకు తెలిసి ఆయన మొదటి భార్య కాదు. ఎందుకంటే మొదటి భార్య ఆయన ధృవీకరించి దేవుని చెప్పింది చావు. ఆయన ఆమెకు తెలిసింది, ఆమె భార్యకు తెలిసింది ఈయన రోగం వచ్చింది, ఆస్తి లేదు, ఏం లేదు, ఇంత ఉండడం వేస్ట్ అని చెప్పి నాకు తెలిసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన మంచిగా అయిన తర్వాత దేవుడు తాగుడు పంపించవచ్చు, ఆమెను పెళ్లి చేసుకొని. ఇది బైబిల్ లేదు, ఇది నేను జస్ట్ అనుకుంటున్నాను, చేసుకుంటుండొచ్చేమో అని అనిపిస్తుంది. కానీ ఎందుకంటే మళ్ళీ 7 కుమారులు మళ్ళీ ఆయన చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42. ఒకసారి చూస్తున్నామా ప్రియులారా? చాప్టర్ 42, యోబు గ్రంథం 42వ అధ్యాయము 11వ వచనం. 11. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరహంపు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమునిచ్చెను. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, యోబుకు 7 మంది కుమారులు, ఎంతమంది కూతుర్లు? 3 కుమార్తెలు. వాళ్ళ 3 పేర్లు ఇచ్చారు. ఆ దేశమందంతటా వాళ్ళంత సౌందర్యవంతులు లేరంట, అంత గుడ్ లుకింగ్. కుమారులతో పాటు వాళ్ళ తండ్రి కుమార్తెలకు కానీ ఇచ్చారంట స్వాస్థ్యం, అంటే ప్రాపర్టీ. మన భారతదేశం గురు ప్రకారం ఆస్తితో కొడుకుపోతుంది కదా, ఎంత అన్యాయం అండి. అంటే అమ్మాయిలు కూతురు కాదా, వాళ్ళు సంతానం కాదా? మేము కట్నం నుంచి పంపించామండి, ఈ ఇల్లంతా మా లాస్ట్ కొడుకండి అంటే ఈ అమ్మాయిలంతా వేస్టా? అది మన భారతదేశం యొక్క చట్టం. కానీ బైబిల్ ప్రకారం ప్రియులరా, నిజమైన తండ్రి కూతురుకి కొడుకుకు ఎలా ఇస్తాడంట? సరి సమానం. 3 ఉంటే సరి సమానం, 4 ఉంటే సరి సమానం. వీళ్ళు 10 మంది ఉన్నారంట, 10 మందికి వాళ్ళ డాడీ సరి సమానంగా అందరికీ పంచిపెట్టాడు. నాకు బాగా గుర్తుంది కొన్ని ఫ్యామిలీస్లో, మా అక్కలకు 2 పెళ్ళిళ్ళు చేసినాం సార్, 3 లక్షలు కట్నం ఇచ్చాము, మళ్ళీ ఈ దీంట్లో ప్రాపర్టీ కావాలని మా మీదకి వచ్చి చేసుకున్నారు సార్ అని వాళ్ళ తమ్ముడు గొడవ పడుతున్నాడు. బైబిల్ ప్రకారం ప్రియులరా, ఇక్కడ యోబు కుమారులతో పాటు వాళ్ళ కుమార్తెలకు కలిగించాడంట స్వాస్థ్యం, ప్రాపర్టీ, ఆస్తి ఇచ్చాడు. 1 కోటి రూపాయలు ఉంది, 10 మంది ఉన్నారు, అందరికి ఎంత వచ్చింది? 10 లక్షలు వచ్చాయి. 10 లక్షలలో అందరికి లక్ష ఇచ్చి 90 లక్షలు కొడుకులకు మాత్రం ఇవ్వలేదంట. ప్రియుగా తండ్రులు అందరూ గుర్తుపెట్టుకోవాలా, మన పిల్లలకు మనం ఈక్వల్ ప్రాపర్టీస్ ఒకవేళ దేవుని చిత్తమై మనకుంటే ఈక్వల్గా బయట నీకు ఇది ఆఫ్, నీకు ఇది ఆఫ్, అంతే. కొడుకు ఒక్కడే స్పెషల్, అది తప్పు ప్రియుల. మన ఇండియాలో చాలా ప్రాబ్లం ఏంటంటే కొడుకు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ వాక్యం ప్రకారం కూతురు కానీ మనకి ఇంపార్టెంట్ కాదా? ఒక్కసారి ఆలోచించండి, మన పెద్ద మనుషులు అమ్మగారు ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. సామాన్యంగా తండ్రుల మీద ముసలోళ్ళు అయినప్పుడు, పెద్ద మనుషులు అయినప్పుడు ఎక్కువ పట్టుకోవాలని ప్రేమగా చూస్తే ఎవరు? గర్ల్సా, బాయ్సా? బాయ్స్ నేను చూడని అనట్లేదు ప్రియులరా, జనరల్గా మీరు నా మీద గొడవడాల్సిన అవసరం లేదు. ఓకే, జనరల్గా ఆలోచించి ఎవరు చూసుకుంటారండి? కూతుర్లే. బాయ్స్ చూసుకురాని కాదు. ఇప్పుడు మన వినోద్ బ్రదర్ ఎంత వాళ్ళ మమ్మీని ఎంత చక్కగా చూసుకుంటారు, అట్టని కాదు. జనరల్గా ఇప్పుడు మా ఇంట్లో మేమున్నాం ప్రియులరా, మా మమ్మీని, మా డాడీని, మా అక్క,
మొన్నటి వరకు ఇప్పటికి మా అక్క ఎవ్రీ మంత్ మా మమ్మీకి 10,000 ఇస్తాడు బేబీకో. నేను మొన్నటి వరకు ఇచ్చేవాడిని, నా హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత నేను ఇవ్వడం మాను. కానీ మా అక్క నాకు ఎవ్రీ మంత్ సపోర్ట్ చేస్తుంది, మా అమ్మకు సపోర్ట్ చేస్తుంది, మా డాడీ ఎవ్రీ మంత్ షీస్తో సపోర్ట్. ఆమెకి ఏమన్నా అయితే మా అక్క ఇమీడియట్గా బ్యాంకింగ్ పిలిపించుకుంటుంది. ఆ కన్ను ఆపరేషన్ చేయించింది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఇమీడియట్గా మా అక్క ఇంట్లో పెట్టుకుంటుంది. ఆడపిల్లలు చాలా ప్రేమగా ఉంటారు. నేను చూశాను కదా, మా ఇంట్లో చూశాను, బయట చూశాను, చాలామందిని చూసి. నేను కొడుకులను డిస్క్రిమినేట్ చేయట్లేదు, ఏమనుకోవద్దు, నేను మగపిల్లల్ని. ఇక్కడ పాయింట్ ఏంటంటే సామాన్యంగా ఒకళ్ళు ఒక్కళ్ళ గ్రేట్ అంటారు, అక్కడ నేను చెప్తున్నా కాదు, అందరూ మనకు దేవుని దృష్టిలో సమానమే అనే మాట నేను చెప్తున్నాను. బాయ్స్ యూస్లెస్ అనట్లేదు, గర్ల్స్ మాత్రం యూస్ఫుల్ అనట్లేదు, అందరూ మనకు యూస్ఫుల్లే. కానీ గర్ల్స్ పత్రాలు వాళ్ళని వేరే ఇంటికి వచ్చా ఇచ్చేసాము, వాళ్ళకి మాకు సంబంధం లేదు అని మనం ఎప్పుడు అనుకుంటున్నారా? రేపు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే 99% ఫస్ట్ ముందుకు వచ్చేది ఎవరంట? గర్ల్సే. ఆ ప్రేమను వాళ్ళు దేవుడు వాళ్ళ మొదటి నుంచి కానీ ఆదామున కాలం నుంచి వాళ్ళ హృదయంలో పెట్టిన ప్రేమ అలాంటిది. అంతే. మా మమ్మీ, మా డాడీ. ఇక్కడ పిల్లల యోగుకు 10 మంది పిల్లలంట, 7 కుమారులు 3 కుమారులు, అందరికీ ఈక్వల్గా ఆస్తి పంచిచ్చాడంట. ప్రియులు స్వచ్ఛమైన తల్లిదండ్రులు అమ్మాయిలకు అబ్బాయిలకు ఈక్వల్గా ఇస్తారు. ఎలాంటి భేదం చూపారు. నీకు పెళ్ళి అయిపోయింది, నువ్వు మీ ఆయనది మీరు చూసుకో, ఆయన ఇచ్చుకుంటారు. కానీ తండ్రిగా నా భాగంగా నేను ఇవ్వాలి కదా, అది ఒక గుర్తు పెట్టుకున్న ప్రియులు. సో కాబట్టి ఇతరుల మంచి కోరిన వాళ్ళంతా దేవుణ్ణి గణపరచుకుంటారు. ఇంకొకటి, క్రైస్తవులుగా శ్రమ అనుభవించిన వాళ్ళంతా దేవుణ్ణి కొన్నిసార్లు నేర్చుకుంది కదా, ఎవడైనానో శ్రమ అనుభవించినట్లయితే వాడు క్రైస్తవుడుగా సంతోషించి దేవుణ్ణి గణపరచవలేను. బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది క్రైస్తవులని? 3 సార్లు కదా బిడ్డ, మనం నేర్చుకున్నాం. సో మనం క్రిస్టియన్స్ అంటే ఏ గ్రూప్ మనం చెప్పకూడదు. నేను ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ గ్రూప్ అనకూడదు. మనం ఎవరిమంట? మరీ ఎవరన్నా ఎక్కడికి వెళ్తారు ఏ ఫెలో, అప్పుడు మనం ఓకే మేము ప్రైజ్. బట్ జనరల్గా ఐఎమ్ క్రిస్టియన్. నాకు చాలా ఆశ్చర్యం, మా ఇంట్లో పనిచేసా మేరీ, ఆమె క్యాథలిక్ అని చెప్పేది. ఇప్పుడు ఆమెను అడగండి, నేను క్రిస్టియన్ అండి. మనం క్రైస్తవులుగా దేవుని కనపరచాలి. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, అనదర్ 10 minutes అది టేకండి. ధారాళంగా ఇచ్చే వారందరూ దేవుణ్ణి కనపరుస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆల్ దోస్ హూ గివ్ జనరస్లీ. ధారాళంగా ఇచ్చే. ఇప్పుడు నేను దేవుని సేవకి ఇవ్వండి, వీధులకు ఇవ్వండి అని చెప్పట్లే. జనరల్గా ఇచ్చే వాళ్ళంతా దేవుణ్ణి ఏం చేస్తారు? గణపరుస్తారు. ఇచ్చే నేచర్ ఉండాలి. ఏం ధనలక్ష్మి, దేవునికి ఇవ్వమని నేను చెప్పట్లే ఇక్కడ, లేకపోతే వీధులకు ఇవ్వమని చెప్పట్లే. దేవుని వాక్యంలో ఏమనుంది తీసుకుందామండి. ఈరోజు మన వాక్యం తీసుకుందాం. అపోస్తల కార్యములు, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అందరు తీస్తాం ప్రియురా. 20వ అధ్యాయం తీసుకున్న తర్వాత రైట్ 34 వచ్చి నేను చదువుతాను, వినండి. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవి మీకే తెలియదు. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపించదని చెప్పాను. ఇక్కడ ప్రియుల పౌలు అంటున్నాడు, ఈ నా చేతులకు నేను కష్టపడి, గమనించండి ప్రియుల, ఈ నా చేతులకు నేను కష్టపడి నా అవసరతలే మాత్రమే కాకుండా నాతో పాటు ఉన్న వారి అవసరతలు నేను తీర్చాను.
నేను కష్టపడ్డా, నేను ఒక్కనే తినలేదు, నాతో ఉన్న వారికి కానీ నేనేం చేశానట సాయం. ఉంది కదా వాక్యం ఇక్కడ, మీరు కానీ అలా చెయ్యండి అని చెప్పి మన ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఏం చెప్పాడు మన ప్రభు? ఏం చెప్పాడు? పుచ్చుకొనుట కంటే, చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. పుచ్చుకోవడం అంటే తీసుకోవడం, ఇవ్వడం అంటే ఇవ్వడం. ఏది ధన్యత? తీసుకోవడమా? ఇవ్వడం ధన్యత కదా. చాలా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట చాలా ధన్యత. పౌలు అంటాడు, నా చేతులతో నేను కష్టపడి నా అవసరాలన్నీ తీర్చుకోవడమే కాకుండా నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను సాయం చేశాను. అలా మీరుగా చేయండి, మీరే చూసుకోవద్దు, ఇతరులకు కానీ మీరు సాయం చేయండి. ఎందుకు? మన యేసుప్రభు చెప్పాడు, పుచ్చుకున్నట కంటే ఇచ్చుటదని. ఇట్స్ బెటర్, ఇట్స్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. మన దేవునికి ఉండే ఒక గుణాలలో ఒక గుణం ఏంటంటే పీటర్, ఆయన ఇచ్చే దేవుడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనకు ఇచ్చాడు. అందులో హల్లెలూయా చెప్తామా? God so loved the world, he gave his son. He always gives. యేసుక్రీస్తు అంటాడు, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు పంపుతాడు. He will give Holy Spirit. He gave Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. తండ్రి ఏమేమి ఇచ్చాడు? తన కుమారుని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు, దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు, ఈ ప్రాణాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తిండిని ఇచ్చాడు, వర్షాన్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇది మన సొంతంగా సంపాదించుకుందా? సో దేవునికి ఉన్న గుణాలలో పరిశుద్ధత, మంచితనము, ప్రేమ గలవాడు, క్షమించేవాడు. బట్ ద సేమ్ టైమ్ ఈస్ ద గాడ్ హూ గివ్స్. God has one character of giving. He always gives. అందుకే పౌలు అంటాడు, యేసుప్రభు అన్నాడంట, మీరు పుచ్చుకొనుట కంటే ఇచ్చే విషయంలోనే ధన్యులు. తీసుకుంటారు కదా, ధన్యులు కాదంట, ఇచ్చుకోవడం అంతా ధన్యులు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మా దగ్గర ఉండాలి కదా ఇవ్వడానికి. అంత దగ్గర చాలా మంది పిల్లలుగా మనకు ఉన్న దాంట్లోనే మనం ఇతరులకు ఇవ్వాలి. మరి అంత ఘోరంగా మనం లేం కదా ప్రియులరా. కాళ్ళు చేతులు పడిపోయో, పని చేయలేకనో, జనరల్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయో, లేకుంటే పని చేయలేకనో, సిక్ అయ్యో, బెడ్లో ఉండి అట్లా కాదు కదా, అందరం పని చేసుకుంటున్నాం. ఈరోజు పొద్దున్నే నేను మా మిస్సెస్ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ప్రియులరా. ఈరోజు బజ్జీ మిర్చి వేసేవాళ్ళు రోజుకమ్మా 2,000, 3,000 సంపాదిస్తుంది. అంటే నెలకి ఎంత ఇంకా వాళ్ళకు? రోజు 2,000 వేసుకుందాం, 60,000. సంవత్సరానికి ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 7.5 లక్షలు. వీళ్ళు పోయి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు తీసుకొని ఆ రేషన్ బియ్యం తీసుకుంటే అది అన్యాయం కాదా? ఇన్కమ్ లేదా? మన క్రిస్టియన్స్ చాలా మంది అలా చేస్తున్నారు. ఇంట్లో కార్లు పెట్టుకున్నారు, బైక్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి వైట్ రేషన్ కార్డు తీసుకెళ్ళి, ఓకే మేము చాలా బీదలో మంది అబద్ధం చెప్పి ల్యాండ్ తీసుకుని గవర్నమెంట్ ప్రతి స్కీమ్ లాక్కోవడము అన్యాయం కాదా? సో యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలామంది క్రిస్టియన్స్ చూస్తూ ఉంటారండి. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, దేవుడు మనకి ఎవ్రీ మంత్ అంత రాబడి ఇచ్చాడు కదా. మేస్త్రీలు మీరు నమ్ముతారు లేదా? ఈ బిల్డింగ్లు కట్టే మేస్త్రీలు, ఈ పైపులు వేసే ఏమంటారు ప్లంబర్స్ కదా బిగర్, ఎలక్ట్రీషియన్స్, ఒక్కొక్కళ్ళు ప్రతి నెలకు 60-70, ఒక్కొక్కళ్ళు ₹1,00,000 సంపాదిస్తారు. వాళ్ళు 12 లక్షల రూపాయలు ప్రతి నెల. వీళ్ళు పోయి వైట్ కార్డ్ అప్లై చేసి గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్యాయంగా, మాది అది లేదు, ఒక పరిమళ యువత పేరు చెప్తుంది, వాళ్ళకు ఒక ల్యాండ్ 5 ఎకరాల ల్యాండ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. వీళ్ళు వైట్ కార్డ్ వెళ్ళి మళ్ళీ రేషన్ బియ్యం తెచ్చుకుంటారు. మరీ బీదలకు ఏం తిండి లేకుండా, పాపం ఇంట్లో లేకుండా, నడవలేకుండా అలాంటి వాళ్ళకండి అది. మనకి ఇన్ని పెట్టుకొని, కార్లు పెట్టుకొని, ఏసీలు పెట్టుకొని, ఇంకా ₹1,00,000 సంపాదించుకొని, ఇంకా వైట్ కార్డు తీసుకొని, రేషన్ బియ్యం తెచ్చుకొని, ఎంత అన్యాయం అండి మన క్రిస్టియన్స్. మన సంఘంలో ఎవరైనా ఉంటే మానుకోండి.
అది మంచి పద్ధతి కాదు. ఉన్నవాడు ఉన్నట్టుగా ప్రవర్తించాలా, లేనట్టుగా ప్రవర్తించకూడదు. లేదా మనకి ఇన్కమ్ లేదా అలాగే చేస్తాడు దేవుడు. ఒకవేళ మనం అనుకుంటే వదిలేద్దాం, మాకు వద్దండి ఈ కాడు, మాకు వద్దండి ఈ యొక్క లాభాలు, కులం మార్చుకోండి, జాతి మార్చుకోమని చెప్పట్లేదు కదా. దేవుని వాక్యంలో అబద్ధాలు చెప్పొద్దు. ఉన్నాయి కదా రాష్ట్రం ప్రియులరా, మీకు ఏసీ ఉందా? లేదు, ఉంచుకొని లేదంటాం. బైక్లు ఉన్నాయా? లేదు, ఉంది. కార్లు ఉన్నాయా? లేదు, ఆడ ఉన్నాయి మనకు. కానీ ప్రియులరా, ఇలాంటి నేచర్ మార్చుకోకుండా మనం ఎంత మందిరానికి వచ్చి ఏ వాక్యం ఉంటే ఏం లాభం చెప్పండి? అబ్రహాం గురించి, యాకోబు గురించి సరిపోద్దా? ఇవి మానుకోకుండా మనం ప్రియులరా ఏదో అబ్రహాం గురించి ఒక వాక్యం విన్నాం, అబ్రహాం అక్కడ పుట్టిండు, అది కాదు ప్రియులరా. వి హావ్ టు ప్రాక్టికల్లీ కమ్ డౌన్. నేను ఇప్పటికీ ప్రియులరా, నేను నాకు వాక్యం తెలిసినప్పటి నుండి ఈ రోజు వరకు నేను ఎక్కడ రాసిన ఆయన క్రిస్టియన్ అంతే. ఈ రోజు వరకు ఎలాంటి లాభాలు నేను తీసుకోలేదు. వద్దు, దేవుడు బ్లెస్ చేశాడు. అంత విధులను కాదు, నాకు దేవుడు బండి ఇచ్చాడు, కారు ఇచ్చాడు. నేను రాస్తాను, నాకు ల్యాండ్ కావాలి. మా మమ్మీ ఒకరోజు కాల్ చేసి, ఏమరా నువ్వు హైదరాబాద్కి వెళ్ళి 20 సంవత్సరాలు అయింది, ఇంకా నువ్వేం ల్యాండ్ సంపాదించుకోలే, ఇల్లు కట్టుకోలేదా? ఎట్టా మనకు రాబడి ఉండాలి కదా, లక్షలు లేవు కదా, గవర్నమెంట్ ఏదైనా తీసుకోకూడదు. పాపం వేదో వాళ్ళ తల్లిగా. కానీ పిల్లరా, మనం వాక్యం ఎదిగేకపోతే మెచ్యూరిటీ ఉంది కదా, మనం వాటి జోలికి వెళ్ళదు. మనకు దేవుడు ఇంత ఇచ్చాడు కదా. మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్, ఆయన ఇప్పుడు అందరికి రిజెక్ట్ చేస్తున్నాడంట. కారు ఉందా, బైక్ ఉందా, క్యాన్సర్. మిర్చి బజ్జీ చేస్తున్నాడు, మనకంటే ధనవంతుడు కదండి. ₹1,00,000 సంపాదిస్తున్నాడు ఎవ్రీ మంత్. 50,000 తేలదు అని కదా ప్రియులరా. సో గుర్తుపెట్టుకుందాం ప్రియులరా, ఉంచుకోవడం కంటే ఇట్స్ బెటర్ టు గివ్, ఇట్స్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. ఇస్తాం. బైబిల్లో రాయబడింది, డోంట్ బి మైజర్. మైజర్ అంటే ఏంటి తెలుసా? పిసినారిగా ఉండొద్దు. ఇంకొక వాక్యం తీసుకుందాం మా ప్రియులరా. ద్వితీయోపదేశ కాండము 15, బుక్ ఆఫ్ డిట్రానమీ 15:7. ద్వితీయోపదేశ కాండము 15:7. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అందరూ మన హృదయాలు తెరుచుకుని దాన్ని అంగీకరిద్దాం ప్రియులరా. మనం ధన్యులంగా ఉండిపోతాం. 15వ అధ్యాయం 7వ వచనం ప్రియులరా. 15th chapter 7th verse. పాత నిబంధన కాలంలో కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక స్టాండర్డ్ ఏంటో చూద్దామా. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశమందు పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినడలా, బీదవాడై కనికరింపకుండా నీ హృదయం కఠినపరచుకునకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కర వరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పివ్వవలెను. ప్రియులరా, పాత నిబంధన కాలం నమ్మగారు మీ సహోదరుడు లేకపోతే నీకు తెలిసిన వారు, మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరైనా కష్టంలో ఉంటే, నీ కంటికి కనబడుతూ నీ నోటీస్కి వస్తే ఏమ్మా చూసి చూడనట్టు ఉండొద్దు, నీ చెయ్యి ముడుచుకోవద్దు. మనం ఇచ్చేదే ₹1000 మాత్రమే, రేపు దేవుడు మనకు లక్షలలో ఇస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను కదా, నా ఆపరేషన్ టైంలో దేవుడు ఎంత అద్భుతంగా నాకు సాయం చేశాడు. మనం చేయి చాలా ముడుచుకోకూడదంట. రేపు మనకైనా అవసరం ఉంటుంది. మనకున్నదంతా పోయి రేపు మనకు అవసరం కావచ్చు. అప్పుడు మనం సాయం చేస్తేనే ఇతరులు మనకు సాయం చేస్తారు కదా రోయ్. మనం చేయకుండా ఇతరులు మనకు సాయం చేయబడి చేస్తారా అని.
అది బైబిల్ రూల్ కాదు. ఇప్పుడే అప్పుడు మీకు ఇవ్వబడు. గివ్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యు. ఏ ప్రతాప్, ఇప్పుడే అప్పుడు మీకు ఇవ్వబడును. మీరు ఇవ్వలేదనుకో అప్పుడు మీకు మనకు కొద్దిగా ఉన్న పర్లేదు, నాకు కొద్దిగా ఇస్తాం కదా. ఇంకొక వాక్యం తీసుకుందాం. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13 verse 16. చాలా ముఖ్యమైన మాట ప్రియుల. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16th verse. నేను చదువుతాను, గమనించండి. ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఎంత చక్కటి మాట అండి. మళ్ళా చదవమండి ప్రియమైన వాక్యము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. డోంట్ ఫర్గెట్. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. రిచి చదువురాను ఇంగ్లీష్ లో. Do not forget to do good. Do not forget to do good And share for which such sacrifice. and share which is such a sacrifice. God is well pleased. Well, God is very well pleased. Honey, when we share other people, when we give to somebody, God is very well pleased. He is very happy. Arey, this girl or this boy, this man, this woman, they always share, they always give. God is well pleased. He is very happy. అమెరికా ఎందుకు ఎంత బ్లెస్ అయింది తెలుసా ప్రియులారా? అమెరికా ప్రతి దేశానికి సాయం చేస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలో ప్రతి సంఘానికి, పెద్ద పెద్ద సంఘాలకు అన్ని అమెరికా సాయం చేసేది ప్రియులారా. పాకిస్తాన్ మిలిటరీ, ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ, ప్రతి మిలిటరీ ఈవెన్ వాళ్ళకి సాయం చేస్తారు. ఎక్కడైనా కరువు వచ్చినా, ఎక్కడైనా భూకంపం వచ్చినా, ఎక్కడైనా యుద్ధాలు జరిగినా ఫస్ట్ అమెరికన్స్ ల్యాండ్ అయితే పెద్ద పెద్ద ప్లేన్ ఇంత అన్నం పెట్టుకొని ఇంత తినే బండారాలు తీసుకెళ్ళి వాళ్ళందరికీ సాయం చేయాలి. అందుకే దేవుడు ఉత్తర బాబన్న అమెరికా ఎంత బ్లెస్ చేస్తున్నాడు. యాజ్ అ నేషన్ వెన్ దే గివ్, గాడ్ ఈస్ బ్లెస్సింగ్. యాజ్ అ ఇండివిజువల్, మనం వ్యక్తిగతంగా మనకు ఉన్న దాంట్లో మనం పెద్ద ధనవంతులు మనకి కాదు ప్రియులు, మనం పెద్ద ఆస్తిపరుల మనకి కాదు. మనకు ఉన్నదాన్ని కదా, మనకు వచ్చిన ఇన్కమ్, మనకు ఉన్నదాన్ని ఇవ్వడం మనం మర్చిపో. ఇవి నేర్చుకోవాలి. ఇవి క్రిస్టియన్స్ అంటే ఇవి నేర్చుకోవాలి. ఇవ్వడం. మైజర్లో ఉన్నప్పుడు, మిషనరీగా ఉన్నప్పుడు ప్రియులరా, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు, అదే మన క్వాలిటీ కొంచెం మానుకోవాలి. ఇవి అద్దెలు చేసే పని. మనము ఎవరింటికి వెళ్ళినా ఇద్దరు పట్టుకుని పోవాలా కదా ప్రియులరా? ఎవరిని ఇంటికి వెళ్తే మనం ఏదైనా పట్టుకొని పోవాలా. వాళ్ళ ఇంటికి వెళ్తే ఛాయ్ లేదని వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకూడదు. మనం పట్టుకొని పోవాలా, మనం తీసుకెళ్ళాలా. మంచి చేయడం మర్చిపోవద్దు. అది దేవునికి, ఆ బలియాగం దేవునికి చాలా ఇష్టం అంట. ఉపకారం ధర్మము చేయ మర్చిపోకండి, అట్టి ఆ యాగములు దేవునికి ఇష్టం. గాడ్ ప్లీజెస్, ఈస్ వెరీ ప్లీజ్డ్. నా జీతం చాలా తక్కువ అండి, మాకు రెంట్కు వాటికే సరిపోవట్లేదు అని చెప్పి మనము కన్జ్యూస్ కాకూడదంట. మనము ప్రియులరా పిసినాలు కాకూడదు. ఉంది దాంట్లో. ఎవరికి ఇస్తాం అది మన ఇష్టం ప్రియులరా. కానీ అవసరతలు ఉన్నవారు మన నోటీసులోకి వచ్చింది కదా, వాళ్ళకి బాగాలేదు, వాళ్ళు కొద్దిగా ఫైనాన్స్ ఉన్నారు, మన దగ్గర లేదా ఉంది, సరే మీరు 100 రూపాయలు ఇస్తాం, 50 రూపాయలు ఇస్తాం అని చెప్తున్నా. లేదు 1,00,000 ఉంటే ఇద్దాం, కొన్ని 1000 ఇద్దాం. తప్పు ప్రియులరా. మనం 1,00,000 సంపాదించుకొని మన ఇతరులకు 100లలో ఇవ్వడం మనకు చాలా దూరం. ఒకడు దేవుడికి కోపపడ్డాడు అనుకోండి, మనకు ఉన్నదంతా దేవుడు అలా చెయ్యడు. కానీ గుర్తుపెట్టుకోవాలా, దేవుడికి అసాధ్యమైనది ఏది ఆయన విధానం చేయగలరు. ఇంకొక వాక్యం ప్రియుల, మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 5:42. అందరు తీసుకుందామా?
మత్తయి సువార్త 5:42 అండి. 5:42. అని కెన్ యూ రీడ్ బెటర్ ఇంగ్లీష్లో? 5:42. Give to him that asketh. A little loudly. Give to him. Give to him that asketh thee, Ah. and from him that will borrow of thee, turn not away. Don't turn away from that man. Chapter 5, verse 42. Peter, చదవండి Peter. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువాని నుండి నిన్ను అప్పు అడుగును వారి నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి చాలు ప్రియులారా. మళ్ళా చదవండి పీటర్. నిన్ను అడుగువానికి ఇమ్ము. ప్రియులారా, బాగా గుర్తుపెట్టుకోండి. సామాన్యంగా బిలీవర్స్, మనం దేవుని బిడ్డలము, క్రైస్తవులుగా ఎవరిని అడగకూడదు. మరి ముఖ్యంగా మందిరంకి వచ్చేవారికి నేను చాలాసార్లు చెప్పాను, సంఘంలో వచ్చేవారిని ఎవరిని మనము ఏం చేయకూడదు, అడగకూడదు, డబ్బులు అడగకూడదు. మన మర్యాదలు పోతాయి. మన మర్యాదలు పోతాయి. మనం ఇన్ని సంవత్సరాలు దేవునిలో ఎదిగే గౌరవం అంతా పోగొట్టుకుంటాం. ఒక్కవేళ బాగా గుర్తుపెట్టుకోండి, దయచేసి గమనించండి. ఒక్కవేళ ఆ వ్యక్తి వచ్చి మనల్ని అడిగాడు అనుకోండి, ఏం చేయాలంటే పీటర్? నిన్ను అప్పు అడుగువాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ ముఖం తిప్పుకోరు. వాళ్ళంత కష్టంలో వచ్చి అడిగి ఉంటారు. పాపం అడగరు, సామాన్యంగా అడగరు. ఇన్ని సంవత్సరాలు అయింది, నేను ఆ బ్రదర్ని చూసిన, సిస్టర్ని చూసిన, ఇన్ని సంవత్సరాలు ఏం అడగలేదు. ఈరోజు పాప అడిగారంటే నేను చాలా కష్టంలో ఉండవచ్చు అని చెప్పి మన హృదయాన్ని ఇలా కలిగించుకుని వాళ్ళకి ఇవ్వాలంట. ఈరోజు వరకు ప్రియులరా, నన్ను చాలామంది, నేను మా మిస్సెస్ చెప్పలేదు, 1,00,000 రూపాయల వరకు నేను అడిగిన ముందరికి ఇచ్చాను. మళ్ళీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నో ప్రాబ్లం. మనం ఎవరి దగ్గర తీసుకున్నప్పుడు ప్రాంప్ట్గా ఇచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం అడగడానికి మొఖం ఉంటుంది. అవుతాయి కదా. తీసుకున్నప్పుడు మనం ఎవరిదైనా అడిగినప్పుడు వాళ్ళు దయతో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? టయానికి చెప్పిన సమయాన్ని మనం తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వలేకుండా రెండోసారి అడుగుతూ ఇస్తారా? ఇస్తారా? రవీంద్ర గారు చెప్తున్నారు. సామాన్యంగా వాళ్ళు అడగరు, కానీ ఏదో పాపం ముఖం తప్పో లేకుంటే ఏదో కష్టంతో వచ్చి అడిగారు, బ్రదర్ నాకు కొద్దిగా పైసలు కావాలి, మన దగ్గర పెట్టుకొని ఇవ్వలేదు అనుకోండి ప్రియులారా, దేవుడు అదే పరిస్థితి. మనం ఎంత అడిగినా దేవుడు ఒకవేళ కదా పీటర్ ఎవరన్నా వచ్చి, బ్రదర్ నాకు కొద్దిగా, నేను మళ్ళీ వచ్చే ముందు ఇస్తాను, నాకు కొద్దిగా సాయం చేయండి. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రియుడు. ఒకటి, వాళ్ళు 50,000 అడిగారు కదా, 50,000 నా దగ్గర లేవు అమ్మా, ఈ 5,000 రూపాయలు పెట్టుకొని నాకు ఇవ్వాల్సిన అవసరం లేదని వచ్చి ఇది వదిలేసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి చేయాలా? తీసుకున్నాడు 5,000 వాళ్ళు ఇచ్చారు కదా, ఓకే, మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు ఇచ్చడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నప్పుడు ఇవ్వాలి. మనం తీసుకున్న వాళ్ళని మళ్ళీ అడగకూడదంట, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, మర్యాద పోతుందండి. అందుకే సంఘంలో ఇలాంటి జరగదు, చర్చలు జరగదు, ఎవరిని పైసలు అడగకూడదు. ఒకవేళ బై ఛాన్స్ అడిగారనుకోండి, మనం క్రీడలు ఉంచుకొని మాత్రం లేదని ఇవ్వాలి. యేసుప్రభు చెప్పిన మాట మరలా రిపీట్ వాక్యం 5:42. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నేను అప్పు ఒకవేళ అడిగితే నీ ముఖము తిప్పుకోవద్దు. నేను ఇంట్లో లేదని చెప్పు, నేను బయటికి వెళ్ళినని చెప్పు కదా పిల్లలు. అలా చేయకూడదంట. రేపు మనకు ఆ పరిస్థితి వచ్చి మనం ఇంటింటికి వెళ్ళి నాకు సాయం చేయండి అంటే ఎవరైనా చేస్తారా? కదా దేవుడి సిస్టమ్ అలాంటిదండి. ఇప్పుడు మీకు ఇవ్వబడను, మీరు ఇవ్వకపోతే మీకు ఇవ్వబడదు. మన ఆయన అడిగింది 5,000, మనకు రేపు 5 లక్షలు కావాలి. దేవుడు కూడా గ్యారెంటీ ఇస్తాడు, మనం ఇచ్చినాం కావాలి. మనం ఇచ్చేది we should learn giving, sharing. అయ్యో పాపం ఇస్తాం, బీదలకు ఇస్తాం, అవసరతలు ఉన్న వాళ్ళకి ఇస్తాం,
అడిగేవారికి సామాన్య ప్రియుల గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు చెప్పాడు కదా అని చెప్పి ఊరికి అందరు సంఘంలో అందరిని అడుగుకుంటూ పోవద్దు, ఉన్న మర్యాదలు పోగొట్టుకుంటాం. చాలా దానికంటే అవమానంగా ప్రపంచంలో ఏదో ఉండదండి. ఒక మన సంఘం, మరి ముఖ్యంగా తెలిసిన మన సంఘస్థులను ఎవరిని అడగట్టు. ఇది నా కోసం, మీరు నా వరకు రావాల్సిన అవసరం లేదు. నా కోసం వాక్యం మర్యాదలు పోతాయి, ఉన్న మర్యాద పోకు, గౌరవం పోకు. బయట అన్నిలన్నా అడగాలి కానీ సంఘస్థులను మాత్రం ఒకవేళ బై ఛాన్స్ అడిగేది అనుకోండి, మనం ముఖం చెప్పకూడదు, ఉంచుకొని లేదని చెప్పామనుకోండి పిల్లరా, ఒక రోజు వస్తుంది మనకి కానీ ఎంత కష్టంగా ఉంటుంది, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయాలి. ఆ స్థితి మనకు అవసరమా? యేసుక్రీస్తు చక్కగా చెప్పాడు, అవసరం ఉంటే ఎవరినైనా అప్పడితే ముఖం తిప్పుకోవద్దు, అబద్ధాలు చెప్పొద్దు, లేదని చెప్పొద్దు. నేను లేదని చెప్పు, తప్పించుకోవడము, రాత్రి 11:30 పడము, ఫోన్ నంబర్ బ్లాక్ చేయడము కదా ప్రియులరా, ఇలాంటివన్నీ అది మంచిది కదా. క్రైస్తవులుగా మనం ఆత్మీయంగా ఎదగలేమంట ప్రియులరా. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఎవరెవరికి ఇవ్వాలంట ప్రియులరా? దేవుని వాక్యం, ఒక వాక్యం మార్కు సువార్త ఒకటి తీసుకుందామా? 12వ అధ్యాయము ఎవరికి ఇవ్వాలా? మార్కు సువార్త 12వ అధ్యాయము అందరు తీయండి. 12వ అధ్యాయం మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 12. ముఖేష్ చదువునానా? 16 and 17. 12లో 16 and 17. మేబీ 17 చదువునాను. అందుకు యేసు, కైసరివి కైసరునకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిపోయింది. దానికన్నా ముందేమైందంటే, కొంతమంది వచ్చి యేసు ప్రభు ఒక కాయిన్ చూపించారండి. దాని మీద ఎవరు బొమ్మ ఉంది? కైసర్ బొమ్మ ఉంది. అయితే ఆర్గ్యుమెంట్ అయితే ఇది ఎవరు? అది కైసర్ది. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవుంది దేవుడు. అంటే అర్థం ఏంటి కదా, మనకు వచ్చిన ఇన్కంలో దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలా, గవర్నమెంట్కి ఇవ్వాల్సింది గవర్నమెంట్కి ఇవ్వాలా, బీదలకు ఇవ్వాల్సింది బీదలకు ఇవ్వాలా. దాన్ని మనం షఫల్ చేయకూడదు, వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకు మనం చేయకూడదు. చాలామంది ఉన్నారు మన క్రైస్తవులలో, దేవునికి ఇవ్వాల్సింది తీసుకెళ్ళి అనాథాశ్రమాలు ఇస్తారు కదా, అనాథాశ్రమాలు తెచ్చి ఓకే దేవుని ఉండిలో ఇస్తారు. దేవుంది దేవునికే, దేవుని సేవ జరగాలి కదా, దేవుని కార్యాలు జరగాలి కదా. దశం భాగమే దేవుని కార్యం, దేవుందే. గవర్నమెంట్ది బీదలది బీదలకే. We should give to the poor which is belongs to poor. We should give to the needy people which is belongs to them. దేవునికి ఇచ్చేది దేవునికే ఇవ్వాలి. సో అది ఇక్కడ ఇది అక్కడ మనం చేయకూడదు. ఇచ్చే వాళ్ళంతా దేవుడిని ఏం చేస్తున్నారంట? గణపరుస్తున్నారు. ఆల్ దోస్ హు గివ్, వాట్ దే ఆర్ డూయింగ్ సనీ? దే ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ప్రియులరా, ఈరోజు విన్న వాక్యము మనం బ్రతికిన రోజులు మర్చిపోవు, గుర్తుపెట్టుకోండి. బ్రతికిన రోజులు మర్చిపోవు. నేను దీన్ని మీకు ఆలోచించి ఈ మాటలు ఎక్కడ ఉండాలా? మీ హృదయంలో ఉండాలి. నేను నా సొంతంగా ఏం చెప్పలేదు, అన్ని దేవుని వాక్యం ఇచ్చే చెప్పాను. ప్రాక్టికల్గా మనం లేకుండా ఏదో వాక్యం విన్నాము, చేర్చుకొచ్చినాము, పోయినామంటే ఇంకా 100 కాదు, 200 కాదు, 1000 సంవత్సరాలైనా ఒక్క ఇంచు కానీ మనం ఆత్మీయంగా ఎదగలేదు. రేపు దేవుని దగ్గరికి వెళ్తే నువ్వు ఎవరో నాకు తెలియదు అనడం మాత్రం ఖాయం. దేవుడు తన సేవకుల ద్వారా నాతో మాట్లాడుతున్నాడే, దేవుని తప్పకుండా మారుతాను ప్రభా, తప్పకుండా నేను లోపడతాను ప్రభా అని వాళ్ళంతా ధన్యులండి. మార్చుకున్న వాళ్ళంతా ధన్యులు. ఈయన ఏదో ఈయన ఏదో చెప్పేది చెప్తుంటాడు లేండి, మా లైఫ్ మాదని అనుకున్న వాళ్ళు ప్రియులరా, రేపు దేవుని ముందు మనం నిలబడాలి. ప్రాక్టికల్గా మనం చాలా విషయాలు చేయకపోతే దేవునికి లెక్క చెప్పాలా. అప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు, ఇన్ని సంవత్సరాలు వచ్చి కానీ అంత వేస్ట్. అట్లా కాకుండా ప్రియులరా, అయినంత వరకు ఈరోజు నేర్చుకున్న సత్యము పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చేవాళ్ళంతా దేవుని గుణాలు దేవుని లక్షణాలు, దేవుని గుణం కలిగిన వారు.
ఇచ్చే ప్రతి వాడు దేవుని స్థానంలో ఉన్నట్టే. నేను ఎవరికైనా ఇచ్చాననుకో, నేను దేవుణ్ణి. ఏ విషయంలో? ఇచ్చే విషయంలో, ఘనత విషయంలో కదండి. ప్రేమించే విషయంలో దేవుని మాత్రం ఉండాలి, క్షమించే విషయంలో దేవుని మాత్రం ఉండాలి కదా. Preaching, I have to be like God, but in giving, in forgiving, in loving, in sharing, in caring. దేవుని స్థానంలో కూర్చొని అందరు నన్ను ఆరాధించండి, అక్కడ ఉండకూడదు మనం. I learn to be like God in giving. ఎవరిది వాళ్ళకి ఇవ్వాలా కదా పిల్లరా. దేవుని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేయకూడదు, బీదలకు ఇవ్వాల్సింది తెచ్చి దేవుని ఉండిలో వేయకూడదు. దేవునికి ఇవ్వాలా, మనుషులది మనుషులకు ఇవ్వాలా, గవర్నమెంట్ది గవర్నమెంట్ ట్యాక్స్లు ఎగ్గొట్టవు. వాళ్ళ గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ మనకు అలాంటిది ఉంటే ఆమె నిజంగా దేవుని వాక్యం విన్న ఆనందించిన వాడు మళ్ళీ ఇంకోసారి ఆమె చెప్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మీ వాక్యం ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడి, ఈ వాక్యం నాకు, నా కుటుంబానికి, నా భార్యకు, నా కూతురుకు, నా కొడుకుకు, ఈ సంఘంలోని మా అందరికీ, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వినే అందరికీ, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి మీ వాక్యం ఇట్స్ ఎ యూనివర్సల్. మీ వాక్యము ప్రభువా విశ్వమంతా నేను లోబడవలసిన వాక్యమే కాబట్టి ఆ వాక్యాన్ని మేము లోబడే కృపను మాకు దయచేయండి. ఈరోజు మేము నేర్చుకున్న మాట పుచ్చుకున్నట కంటే ఇచ్చుటనే ధన్యత. అయ్యా ప్రభువా, మా సహోదరుడు మా సహోదరి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు ప్రభు మా దగ్గర పెట్టుకొని కానీ ప్రభువా మేము నాయన మైజర్గా మేము పిసినారితనం చూపేయకుండా మేము నీలో ఎన్ని సంవత్సరాలు ఎదిగినందుకు మా హృదయాలు దేవుని ఎదిగాయనే ఒక మాటను మేము చూపించుకోవాలి. అయినంత వరకు మా సంఘంలో మేము ఎవరు నడుస్తుంటూ ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా కష్టంలో అడిగినట్లయితే ఆయన మేము వారికి ద్వారా చేతుకుని మాకు దేవుడికి ఇవ్వాలా, కైసరికి ఇవ్వాలా, బీదలకు ఇవ్వాలా, అనాథలకు ఇవ్వాలా. అంతే కానీ అక్కడ ఇచ్చి మేము నాయన మీ యొక్క ఆ యొక్క ప్రభు వాక్యానికి మేము అవిధేయులు కాకుండా మాకు పొందవచ్చు. ఆరాధించేవారు, నోరు విప్పి నిన్ను స్తుతించేవారంతా నిన్ను గనపరుస్తారు. యేసు ప్రభు నామంలో ప్రార్థించేవారు నిన్ను గనపరుస్తున్నారు. నీ వాక్యానికి లోబడేవారంతా నిన్ను గనపరుస్తున్నారు. బహుగా ఫలించేవారంతా నిన్ను గనపరుస్తున్నారు. ఇతరుల మంచి కోరేవారంతా మిమ్మల్ని గనపరుస్తున్నారు. నాయన క్రైస్తవులుగా హింస పొందే వాళ్ళందరూ నిన్ను గనపరుస్తున్నారు. నాయన ఈరోజు మేము విన్న వాక్యం ప్రభు మేము ఇవ్వడం వల్ల ఇక్కడ మీ గివ్ జనరస్లీ మేము ధారాళంగా ఇచ్చినప్పుడు అది మనుషులకి కావచ్చు, నీ సేవకి కావచ్చు, అనాథులకి కావచ్చు, అవసరం ఉన్న వారికి కావచ్చు, మమ్మల్ని అప్పు అడిగిన వారికే కావచ్చు, నాయన మా దగ్గర పెట్టుకొని మాత్రం మేము లేదనకుండా అలాంటి మనుషులు మాకు దయచేయమని రేపు మేము మీ దగ్గర నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకున్నట్టు మాకు సాయం చేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభురాత్రి బలలో మనం పాల్పొందుతున్న ప్రియులరా.